టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 మధ్య 3 టీ20లు జరగనున్నాయి. ఈ టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో టీమ్ను ప్రకటించిన బీసీసీఐ. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్లో చోటు దక్కింది. అయితే ఈ సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్కు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. హర్షిత్ రాణాకు చోటు దక్కింది. హర్షదీప్ సింగ్ కొనసాగనున్నాడు. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అలాగే ఆల్రౌండర్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, శివం దుబే, నితీష్ కుమార్లు ఉన్నారు. యంగ్ ఓపెనర్గా అభిషేక్ శర్మ రానున్నాడు. అయితే బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు భారత జట్టు చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వికెట్ కీపర్, జితేష్ శర్మ వికెట్ కీపర్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్లు ఉన్నారు. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 గ్వాలియర్ వేదికగా అక్టోబర్ 6న జరగనున్నది. అక్టోబర్ 9న రెండవ టీ20 ఢిల్లీలో జరగనున్నది. అలాగే మూడవ టీ20 హైదరాబాద్ వేదికగా జరగనున్నది.